సర్వపిండికి కావలసిన పదార్థాలు: ముందుగా బియ్యం పిండి, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పసుపు, కారపొడి, తగినంత ఉప్పు. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు నూరితే ఎట్లా ముద్ద అయింది. అది ఇప్పుడు పిండిలో కలపాలి. తగిన నీళ్ళు పోసుకొని ఆ పిండిలో కలుపు. ఇందాక చెప్పిన అన్ని వస్తువులు ఇలా కలిపి పిండిలో కలిపి, ఎండాకాలం కాబట్టి కొద్దిగా మంచిగా ఉండదని పచ్చిదనాల పొడి కలిపింది, మంచిగా ఉంటుంది. ఇంకా అన్నీ మిక్స్ చేసి కలపాలి. తగినంత నూనె పోసి పెట్టాలి. దాంట్లో పిండి కలిపి పెడితే మస్తు ఉంటుంది. గిన్నెకు సరిపోయేంత పిండి పలసగా పెడితే ఎంత కమ్మగా ఉంటుంది అంటే మస్తు ఉంటుంది. సరపిండి పలసగా ఉంటేనే మంచిగా ఉంటుంది. విశాఖపట్నం స్పెషల్ సరపిండి, కరీంనగర్ జిల్లాకి స్పెషల్ సరపిండి. సరపిండి పెట్టడం రెడీ అయిపోయింది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడితే 10 నిమిషాల సరపిండి రెడీ. అంతా చాలా పెద్దగా పెట్టింది సరపిండి ఈరోజు. సూపర్ వేడి వేడి గరం గరం సరపిండి తింటే ఎంత బాగా, చాలా బాగుంటుంది. సూపర్ స్పెషల్.